ఈ తనుజాకి ఆడడం చేతకాక అరవడం ఎక్కువైపోతుంది. గేమ్‌లో ఆడడం రాదు. ఓడిపోయిన తర్వాత ఎవరో ఒకళ్ళ మీద తోసేయడం బాగా అలవాటయిపోతుంది. ఎందుకంటున్నా కింద ఒక పిక్ పెడతాను. చూసి మీరే కామెంట్ చేయండి ఎవరిది తప్పనేది. మొన్నలాగే గేమ్‌లో ఓడిపోయిన తర్వాత తిన్నగా ఎళ్లి బాత్రూమ్‌లో కూర్చొని ఏడ్చుకుంటే అవుతదా? ఆ రోజు సంచలక మీద ఏడ్చింది ఓడిపోయిందని. ఆ రోజు గెలొచ్చు కదా! పోనీ ఆ రోజు లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్‌తో ఆడుతున్నప్పుడు నీ వైపు మొత్తం కిందకి వాలిపోతున్నాయి. మీరే పిక్ చూడండి. అలా వాడిపోతున్నప్పుడు కింద మూటలైతే పడ్డాయి. అది ఎవరి తప్పు? తనే పైకెత్తాలి, తనే బ్యాలెన్స్ చేయాలి కదా! అలాంటిది వదిలేసి నాకు చెప్పకు కళ్యాణ్ మొత్తం నీ వల్లే కిందకి పడింది, కిందకి దించేస్తున్నావు అని తిరిగి అంటుంది. ఇదెక్కడ మోసరా మామ. తనూజాకి ఆడడం చేత కావడం లేదు. ఇప్పటి వరకు జరిగిన ఏ టాస్క్‌లో ఫిజికల్ టాస్క్‌లో గాని తను ఆడి తను ప్రూవ్ చేసుకుంది ఎక్కడ నాకు కనిపించలేదు ఇప్పటి వరకు. ఎవరో ఒకరు సపోర్టు, ఎవరో ఒకరు తనకి హెల్ప్ చేస్తే గాని తను ముందుకు వెళ్ళలేకపోతుంది. తనకు ఓట్స్ ఎలా పడుతున్నాయో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. తన ఫ్యాన్స్ హర్ట్ అయితే అవ్వచ్చు. కానీ మీరే జెన్యూన్‌గా చెప్పండి. తను ఏ గేమ్‌లో బాగా ఆడింది? ఏ గేమ్‌లో తను పెర్ఫార్మ్ బాగా చేసింది? ఆ రోజు అలాగే బాల్స్ టాస్క్ ఉంటది కదా! డ్రాగన్ బాల్స్ టాస్క్‌లో ఆ రోజు అలాగే మీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది కదా! మాకు వదిలేయండి. మీకు ఆల్రెడీ కంటెంటర్‌షిప్ వచ్చింది కదా! మాకు వదిలేయండి అని పక్కోళ్ళని అడుక్కోవడం, పక్కోళ్ళని రిక్వెస్ట్ చేయడం తప్పిస్తే తనెక్కడ గేమ్‌లో ఆడి ప్రూవ్ చేసుకుంది ఇప్పటి వరకు ఏ టాస్కు నాకు కనిపించలేదు. పోనీ మీరే జెన్యూన్‌గా తను ఏ టాస్క్‌లో గెలిచిందో కింద కామెంట్ చేయండి చూద్దాం. సో ఈ టాస్క్ అయితే చూశారు కదా! ఈ టాస్క్‌లో గెలిచింది ఎవరు అంటే డెమోన్ పవన్ టీమ్ గెలిచింది. సెకండ్ కళ్యాణ్ వాళ్ళు వచ్చారనమాట. సో ఓవరాల్‌గా పాయింట్స్ టేబుల్ అనేది తారుమారైపోయింది. భరణి అండ్ దివ్య గారు అయితే టాప్ ప్లేస్‌లో ఉన్నారు. సూపర్‌గా ఆడుతున్నారు. అండ్ డెమోన్ పవన్ వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు. అందరికంటే లీస్ట్‌లో ఉంది ఎవరంటే సుమన్ శెట్టి అండ్ శ్రీజ. వాళ్ళ తర్వాత ఉంది ఎవరంటే పవన్ కళ్యాణ్ అండ్ తనూజ. సో మధ్యలో ఉన్నది ఎవరు అంటే ఫ్లోరా అండ్ సంజన గారు. వాళ్ళు కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారనమాట. సో ఫుల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్.